గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ స్మారక స్తూపాన్ని వైసీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు కుప్పం అభ్యర్థి ఎమ్మెల్సీ భరత్ ఆవిష్కరించడం సంచలనంగా మారింది. 3 రాష్ట్రాలను పోలీసులను ముప్పతిప్పలు పెట్టి అనేక మందిని చంపిన వీరప్పన్ను ఇటు ఎమ్మెల్సీ అనుకూలమంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతోంది. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కాకర్లవంకలో కొందరు వ్యక్తులు వీరప్పన్ కు గుర్తుగా స్తూపాన్ని నిర్మించారు. వీరప్పన్ చిత్రపటంతో పాటు జెండా ఏర్పాటు చేశారు. గ్రామంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న భరత్ ఈ స్తూపాన్ని ఆవిష్కరించి ఫోటోలకు పోజులు ఇచ్చారు. వీరప్పన్ స్మారకాన్ని ఎమ్మెల్సీ ఆవిష్కరించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు కుప్పంలో హాట్ టాపిక్ గా మారాయి. ఎన్నో నేరాలకు పాల్పడ్డ స్మగ్లర్ స్తూపాన్ని ఆవిష్కరించడం ఏంటన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మనోహర్ రెడ్డి అందిస్తారు. మనోహర్ రెడ్డి, చెప్పండి, ఏంటి అప్డేట్స్? స్మారకాన్ని ఆవిష్కరించి ఫోటోలకు పోజులు ఇవ్వడం పైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నట్లుగా కనిపిస్తా ఉంది కదా, వీరప్పన్కు సంబంధించిన ఆ ఫోటోలు కానీ అవన్నీ. నవీన్, శాంతిపురం మండలము అబకలదొడ్డి పంచాయతీ పరిధిలో నుంచి కాకర్ల వంకలో ఎవరైతే ఈ శ్రీగంధ స్మగ్లర్ వీరప్పన్ ఉన్నారో ఆ వీరప్పన్ కు సంబంధించినటువంటి స్మారక స్తూపంతో పాటు అక్కడ ఏర్పాటు చేసినటువంటి జెండా, అదేవిధంగా పార్టీకి సంబంధించి ఎవరైతే ఈ వీరప్పన్కు సంబంధించి చిత్రపటం ఉందో వీటన్నిటిని కూడా ఆ గ్రామానికి పర్యటన కోసం వెళ్ళినటువంటి ఎమ్మెల్సీ భరత్, అదేవిధంగా జిల్లా వైసీపీ అధ్యక్షుడు తీవ్ర విమర్శలకు దారి తీసినటువంటి పరిస్థితి కూడా మనము చూస్తున్నాము. ఏదైతే ఈ పోజులు ఇస్తూ నిలబడినటువంటి ఈ ఫోటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర వైరల్ గా మారడం, మరి కర్ణాటక కావచ్చు, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ 4 రాష్ట్రాలను గడగడలాడించినటువంటి శ్రీగంధం స్మగ్లర్ వీరప్పన్ ఈ విధంగా ఎందుకు ఆవిష్కరించారనేటువంటి ఒక విషయం అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనము చూస్తున్నాము. అగ్నికుల క్షత్రియ వర్గానికి సంబంధించినటువంటి వీరప్పను ఆ గ్రామంలో కొంతమంది ఆ కులానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఆ స్తూపాన్ని నిర్మించడం, ఆ స్తూపానికి ఈయన ప్రారంభోత్సవం ఆవిష్కరణ చేయడం అనేటువంటి ఇప్పుడు ఆ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి. మరి ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఒక స్మగ్లర్ కు ఈ విధంగా ప్రారంభోత్సవం చేస్తారా అనేటువంటి ఒక విమర్శలు కూడా స్థానికంగా ఉన్నటువంటి అన్ని వర్గాల్లో కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితులు. మరి దీనిపైన పార్టీకి సంబంధించిన నాయకులు మాత్రం ఇంతవరకు ఈ వైరల్ కావడం పైన ఎలాంటి స్పందన లేదు. మరి దీనిపైన ఎలాంటి స్పందన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ మనోహర్ రెడ్డి.